రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి జాతర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జాతర ఉత్సవంగా జరుగుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు దళితులపై దాడికి తెగపడడంపై దళిత మరియు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతర సందర్భంగా జరిగిన ఈ దాడిలో పలువురు దళిత యువకులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ప్రజా సంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ మరియు దళిత సంఘాల ప్రతినిధులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండగ వేళ కుల వివక్షతో దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని వారు మండిపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకసారి ఆలోచిస్తే ఆయన పున్నం రామ్ అంట, ఆ పున్నం రామ్ ఒక వార్డు మెంబరు, ఆ వార్డు మెంబర్ కొడితే ఏమైంది, తిడితే ఏమైంది, మాట్లాడుతుందంటే నిజంగా కూడా మరి ఆయన మరి గ్రామ పంచాయతీకి సంబంధించిన దాంట్లో ఒక నెంబర్ అయి ఉండి ఆయన మాట్లాడేటువంటి తీరైతుందో అది మేము నిజంగా దళిత బిడ్డలుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. నిజంగా కూడా ఎవరైనా ఏమన్నా ఉంటే కొట్లాడితే దానికి సంబంధించినటువంటి సామరస్యంగా మాట్లాడాలి. అది కాదు ఇది కాదని చెప్పాలి. కొడితే ఏమైందని చెప్పంటే అంటే ఒక అహంకారంగా ఒక అహంభావంతో మేము అనుకుంటే ఏం చేస్తామన్నటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడే తీరైతుందో అది మేము నిజంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, మేము ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు నీకు ఏదైతే ఈరోజు నువ్వు రిజర్వేషన్ తోటి నువ్వు బీసీ రిజర్వేషన్ తోటి వార్డు మెంబర్ అయ్యావు అయ్యా. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన తలుపులు కాదా? ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకసారి నెంబర్ అవుతున్నావు, ఇంకోటి ఏదైతున్నావు, ఏదో కొమ్ములు వస్తున్నటువంటి పద్ధతిలో ఏదైతే అహంకారంగా వివరిస్తే ఇక్కడ దళిత బిడ్డలుగా ఎవరు ఊరుకోరు. మనము కావాలని చెప్పి ఈ రకంగా వివరిస్తున్నటువంటి తీరైతుందో మనందరం కూడా దీనికి సంబంధించినది మనం ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ఏ ఒక్కరు కూడా మరి మనం అందరం సంబంధించిన అంటే నిన్న కాకుండా ఒకసారి మన అనంగల రామచంద్ర కొడుకు మీద దాడి జరిగితే ఆ శివరానికి సంబంధించి పోని ఫస్ట్ టైము ఇక మనం ఆయన మన జోలికి రావద్దు, ఏదో తెలిసి తెలియక తాగి తడిపి ఉండి అనేటువంటి ఆలోచనతోటి మనం ఏదైతే ఊపుకున్నామో ఈరోజు కావాలని మళ్ళీ రిపీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్కరు కూడా మనం కేసు వాపసు తీసుకోవద్దని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎంతమంది ఏమైనా ప్రభావాలకు గురైనా మనం కేసు ఎక్కడ తీసుకుంటే బాగుండదనే విషయాన్ని నేనైతే మీకు అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఒక మాదిగోళ్ళు కేసు పెడతారు, వాపసు తీసుకున్నటువంటి సంకేతం తప్పుడు సంకేతానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కేసు వాపసు తీసుకోవద్దని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరందరూ కూడా అదే రకమైన అభిప్రాయంతో ఉంటున్నారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. కనుక మీరు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ఏంటంటే మనం ఏదైతే మన వ్యక్తిగత జీవితానికి నష్టం జరుగుతూ ఉంది, మన మాదిగ బిడ్డలుగా మనకు మరి నిజంగా అవమానం జరుగుతూ ఉంది. ఈ అవమానాలకు సంబంధించినటువంటి మనం ఇంకా దక్కద్దు. మనం ఇంతమంది మన పెద్దలు ఏదైతే మనకు ఇచ్చినటువంటి ఆశయం ఉందో, మనం ఏదైతే ఈ ఆరుల గ్రామానికి సంబంధించి శాంతి వాతావరణంతో మనం ఉన్నామో ఈరోజు మనలో కావాలని చెప్పి దిగదొక్కడం కోసం, కులం పేరుతో దూషించడం కోసం ఈ అరాచకవాదులు కొంతమంది చేస్తున్నటువంటి కుట్రను ప్రతి ఒక్కరు కూడా తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది. కనుక మీరు అందరూ కూడా ఒక దళిత బిడ్డలుగా, ఒక మాదిగ బిడ్డలుగా మన జాతి ఎవరైతే అవమానపరుస్తారో, ఎవరైతే మన జాతి మీదకి వస్తారో మన జాతి అందరూ కూడా ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది. దీని అందరూ కూడా ముఖ్య ఖండంతో వ్యతిరేకించాలి. మేము ఇంకా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆరుల గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. మానవతావాదులకు అప్పీల్ చేస్తా ఉన్నాం. పెద్ద మనుషులకు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైనా మా పిల్లలు ఎవరి దగ్గరికైనా పోయి కొట్లాడేటువంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచించండి. కావాలని కొంతమంది ఈ అరాచకం సృష్టిస్తున్నారు. అది ఓన్లీ మాదిగ బిడ్డల మీద టార్గెట్ చేసినటువంటి విషయాన్ని మీరందరూ కూడా మానవతావాదులు, ఆరుల గ్రామ పెద్దలు దాన్ని ఆలోచించాలి. ఇట్లాంటి ఖండాలకు సంబంధించిన దాంట్లో మీరు అందరూ కూడా ఖండించాలి. మా మాదిగ జాతికి సంబంధించిన బిడ్డలకు న్యాయం జరగడం కోసం మీరు కూడా మీ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి మీకు అందరూ కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇంతటితో ముగిస్తాను. భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన జాతికి ఒక విజ్ఞప్తి చేసిండు. మనం ఏదైతే కేసు పెడుతున్నామో రాజకీయాలకో ఇంకో ప్రలోభాలకో గురికాకుండా మనం పెట్టిన కేసు స్టాండర్డ్గా నిలవాలంటే ఫస్ట్ మనం గట్టిగా నిలవాలి. కాబట్టి ఆ నినాదాన్ని ఇచ్చినటువంటి భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మొదటి వార్డు మెంబర్ అయినటువంటి శ్రావణ్ సార్ని కూడా 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమావేశానికి ధన్యవాదాలు పెద్దలందరికీ. ఈరోజు